IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆర్థరైటిస్ ప్రాబ్లం, ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది ఎవరిలో ఎక్కువగా చూస్తాం? ఎన్ని రకాలుగా ఉంటుంది అసలు ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది? సో ఎవరెవరిలో ఎలాంటి ఆర్థరైటిస్ సమస్యలు వస్తూ ఉంటాయి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు. సార్ నమస్తే. సో ఆర్థరైటిస్ సమస్య ప్రతి ఒక్కరిలోనే ఉన్నటువంటి సమస్య ఇది ఇప్పుడు. సో రకరకాల ఆర్థరైటిస్ సమస్యలు అనేవి ఉన్నాయి కదా. సో ఎలాంటి వాళ్ళు ఏ స్టేజ్లో మన ఆర్థరైటిస్ సమస్యలు చూడొచ్చు? ఈరోజు ఆర్థరైటిస్ అనేది కామన్గా చర్చించుకునే విషయం. ఎందుకంటే చాలామంది ఈవెన్ చిన్న పిల్లలు కూడా కొన్ని మేజర్ ఆర్థరైటిస్తో ఇన్వాల్వ్ అయ్యే డిజీజెస్తో సఫర్ అవుతున్నారు. ఆర్థరైటిస్ అన్నది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్. అంటే ఆర్థ్రో అంటే జాయింట్ అండి, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటే కణం ఉత్తేజం చెందడం, అంటే వాపు, నొప్పి, ఎర్రబడ్డం, అక్కడ ఉన్న మూమెంట్ రిస్ట్రిక్ట్ అవడం. ఈ 4 సైన్స్ అండ్ సిమ్టమ్స్ని బట్టి మనం ఇన్ఫ్లమేషన్గా భావించడం జరుగుతుంది. సో మనకు ఎక్కడ బాడీలో నొప్పి వచ్చినా అది ఇంటాలరబుల్గా ఉంటుంది. అదే ఆర్థరైటిస్లో జాయింట్ పెయిన్ అన్నది సివియారిటీ ఎక్కువగా ఉంటుంది, లక్షణాలు తీవ్రత ఎక్కువగా ఉంటుంది, భరించలేని పరిస్థితుల్లో ఉంటారు. ఈ ఆర్థరైటిస్ అన్నది మనకు కేవలం ఒక వయసుకు సంబంధించింది కాదండి. పుట్టుక నుంచి మొదలెడితే చనిపోయేంత వరకు వేరియస్ ఏజ్ గ్రూపులలో వేరియస్ ఆర్థరైటిస్ అన్నది మనకు చూస్తూ ఉంటాం. చిన్నపిల్లల్లో సెప్టిక్ ఆర్థరైటిస్ అన్నది పిల్లలు ఆడుకొని పడ్డప్పుడు ఇళ్లల్లో పేరెంట్స్కి చెప్పరు, భయపడతారు, కొడతారని, ఆటలకు పంపించరని. అప్పుడు అనుకోని పరిస్థితుల్లో జాయింట్లలో కొంత బ్లడ్ కలెక్షన్ కానీ లేకపోతే ఫ్లూయిడ్ కలెక్షన్ కానీ బ్యాక్టీరియల్ అటాక్ అయ్యి సెప్టిక్ ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్నపిల్లలు. ఇది మోస్ట్ కామన్గా మేము చిన్నపిల్లల్లో చూస్తాం. వెరీ రేర్గా మేము చూసే ఆర్థరైటిస్ ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. దాన్ని మేము మా టర్మినాలజీలో జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. అంటే ఇది వంశపారపర్యంగా వచ్చే డిజీజ్ అండి. వాళ్ళ వంశంలో రోగ నిరోధక శక్తి యొక్క డిరైల్మెంట్, అంటే ఇమ్యూన్ సిస్టమ్, బాడీలో మనకు ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందండి. మనం చాలా అదృష్టవంతులు. మనమే కాదు, ఈ భూగోళంలో ఉండే ప్రతి జీవికి ఇమ్యూన్ సిస్టమ్ అంటూ ఉంటుంది. ఈవెన్ అవి యానిమల్స్ కానీ ఇంకేదైనా కానీ క్రియేచర్. ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీలో ఒక మిలిటరీ సిస్టమ్గా భావించాలి. మన బాడీ లోపలికి ఎప్పుడైతే శత్రువు లాంటి యాంటీజెన్ అంటాం దాన్ని, మన బాడీలో వైరస్ రూపంలో కానీ, బ్యాక్టీరియా రూపంలో కానీ, ఫంగల్ రూపంలో కానీ, ఇతరత్ర ఫారెన్ బాడీ రూపంలో మన బాడీ టాక్సిన్స్ ఎంటర్ అయినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ గేరప్ అవుతుందండి. ఇమ్యూన్ సిస్టంలో టీ సెల్స్ అండ్ బి సెల్స్ అని ఉంటాయి. టీ సెల్స్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాగా, మిలిటరీ ఫోర్స్ లాగా ఇమ్మీడియట్లీ శత్రువు లాంటి యాంటీజెన్ని అటాక్ చేసి డ్యామేజ్ చేస్తే, బి సెల్స్ అంటే వ్యాక్సిన్ లాంటివి మనకు 6 నెలలు, సంవత్సరం తర్వాత మళ్ళీ శత్రువు మన బాడీలో ఎంటర్ అయితే ఈ బి సెల్స్ మళ్ళీ టీ సెల్స్ని ప్రొడ్యూస్ చేసి ఈ యొక్క యాంటీజెన్ని, శత్రువుని అటాక్ చేస్తుంది. ఇలాంటి సిస్టమ్ మన బాడీలో ఉంది కాబట్టి మన చుట్టూ తిరిగే లక్షల వైరస్లు కానీ, బ్యాక్టీరియా కానీ, టాక్సిన్స్ని ఎప్పటికప్పుడు ఎదుర్కొంటున్నాం. లేకపోతే ప్రతి క్షణం మనం సిక్ అయ్యేవాళ్ళం. ఇలాంటి స్ట్రాంగ్ నిరోధక శక్తి మన బాడీలో డిరైల్ అవటం, కొన్ని జీన్స్లలో ఈ ప్రక్రియ దెబ్బతింటం వలన వారికి జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం వస్తుంది. ఇవి ఏ లక్షణాలు ఉంటాయి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో? చిన్న కీళ్ళు మొదలుగా నొప్పి స్టార్ట్ అయ్యి పెద్ద కీళ్ళల్లో నొప్పి వస్తుందండి. కీళ్ళల్లో వాపు వస్తుంది, కీళ్ళు వంకరబోతాయి, గొంతు నొప్పి ఉంటుంది. చలికాలంలో తీవ్రమైన నొప్పి ఉంటే ఎండాకాలంలో తక్కువ నొప్పులు ఉంటాయి. ప్రొద్దున పూట నొప్పి ఎక్కువ ఉంటుంది, మధ్యాహ్నం కొంత వేడి తగిలిన తర్వాత నొప్పి తక్కువ ఉంటుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో చిన్నపిల్లల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తే ఇన్ని సమస్యలు వస్తాయి. భయపడకండి, వీటికి కూడా రెమెడీ ఉంది.
ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోవాలి, రుమటాయిడ్ ఫ్యాక్టర్ కానీ బ్లడ్ టెస్టులు, సిఆర్పి లెవెల్స్, ఈఎస్ఆర్ లెవెల్ చేసుకొని. అంటే ఆర్థరైటిస్కి హార్ట్ ఇష్యూస్కి ఏంటి సంబంధం? హార్ట్ రుమటాయిడ్ నాడ్యూల్స్ అంటే రుమటాయిడ్లో ఈ యొక్క ఇమ్యూనోలాజికల్ చేంజెస్ వలన నాడ్యూల్స్ ఫామ్ అయ్యి రుమటాయిడ్ ఆర్థరైటిస్, రుమటాయిడ్ కార్డియాయిటిస్ కూడా అని ఒక డిజీజ్ ఉంటుంది. ఆ హార్ట్కి సంబంధించిన డిజీజ్ కూడా రావచ్చు. సో ఇది పిల్లలలో ఈ 2 రకాల కీలవాతం ఉంటే, పెద్దవాళ్ళల్లో ట్యూబర్క్లోసిస్ ఆర్థరైటిస్ రావచ్చు, సెప్టిక్ ఆర్థరైటిస్ రావచ్చు, డీజనరేటివ్ అంటే అరిగిపోవడం ఆర్థరైటిస్ రావచ్చు, ట్రొమాటిక్ అంటే దెబ్బ తగలటం వలన కూడా ఆర్థరైటిస్ రావచ్చు, ట్యూమరస్ అంటే బోన్ గడ్డలు ట్యూమర్స్ ఉండటం వలన ఆర్థరైటిస్ రావచ్చు, స్పోర్ట్స్ ఇంజురీస్ ఆర్థరైటిస్ రావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు చాలా రకాల ఆర్థరైటిస్ కోల్డ్ అండ్ హాట్ వేరియేషన్లో కనబడతాయి. కోల్డ్ ఆర్థరైటిస్ అంటే దీర్ఘకాల టీబీ లాంటి వ్యాధులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటివి. హాట్ అంటే బ్యాక్టీరియల్ కానీ ట్రొమాటిక్ కానీ వీటి వలన వచ్చే ఆర్థరైటిస్. సో పర్టికులర్గా ఆర్థరైటిస్ లిగమెంట్స్ ఏవైతే జాయింట్ లోపల ఉంటాయో వాటి ఇంజురీ వలన కానీ వాటి డిస్లొకేషన్ వలన కానీ ఆర్థరైటిస్ రావచ్చు. ఇలా ఎన్నో రకాల ఆర్థరైటిస్ను మనం రోజు చూస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా ఈరోజు సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా మనం చర్చించుకోవాలి. యూరిక్ యాసిడ్ గౌటీ ఆర్థరైటిస్ కూడా మనం చర్చించుకోవాలి. వీటి వలన కూడా ఆర్థరైటిస్ వస్తాయి. సో మనకు డే టు డే ఆర్థరైటిస్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి, రెండోది డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్, మూడోది సెప్టిక్ ఆర్థరైటిస్. ఇలా ఈ 3 ఇంపార్టెంట్ ఆర్థరైటిస్ను మనం సొసైటీలో హ్యాండిల్ చేస్తాం. గౌటీ ఆర్థరైటిస్ కొంచెం తక్కువగా హ్యాండిల్ చేస్తాం. సోరియాటిక్ ఆర్థరైటిస్ స్కిన్ డిజీజెస్లో ఎక్కువగా మనం చూస్తుంటాం. సో ఇలాంటి ఆర్థరైటిస్ను మనం పర్టికులర్గా వేరియస్ గ్రూప్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ల ద్వారా మనం వీటిని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ ఆర్థరైటిస్కి మనము ఎంత కెపాసిటీలో ఉందని తెలుసుకోవడానికి మనం ఈఎస్ఆర్ ఎరిథ్రోసెడిమెంటేషన్ రేట్ ఆర్ సిఆర్పి లెవెల్స్, సి రియాక్టివ్ ప్రోటీన్స్ అనే టెస్ట్ చేయటం వలన ఎక్కువ ఉందా తక్కువ ఉందా డిజీజ్ ఒకటి, ఇచ్చిన మెడిసిన్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా. ఎప్పుడైతే ఇవ్వకముందు ఈ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ లెవెల్స్ తగ్గినాయంటే మనం ఇచ్చిన మందులు బాగా పనిచేస్తున్నాయి, జాయింట్ పెయిన్స్ తగ్గే ఆస్కారం ఉందని మనకు అవగాహన వస్తుంది. ఇలా మనము ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. కొన్నిటికి కన్జర్వేటివ్, కొన్నిటికి ఫిజియోథెరపీ, కొన్నిటికి బ్రేసెస్, కొన్నిటికి ఇంజెక్షన్స్, కొన్నిటికి మైక్రో సర్జరీస్, కొన్నిటికి మేజర్ రీప్లేస్మెంట్ సర్జరీస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆర్థరైటిస్లోనే ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏ స్టేజ్లోని ఎలాంటి వారిలో ఆర్థరైటిస్ ప్రాబ్లం వస్తుంది అని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్.